ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రంగం సిద్ధమైంది. రేపు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారికంగా ఉంది. ఇందుకు అనుగుణంగా అమరావతిని ఎంపిక చేసి 2014లో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏపీలో పాలన మార్పుతో జాప్యంతో రాజధానిపై ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాజధానిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చుననే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్లకు ప్రాధాన్యాంశాలుగా తీసుకొని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు, మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్, విభజన హామీల అమలు, విద్య, వైద్యం, జాతీయ రహదారుల గురించి ప్రధానంగా చర్చించారు. రాబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు జనసేన, బీజేపీ ఎంపీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 1,00,000 కోట్ల విలువైన రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి మరింత వేగంగా పూర్తయ్యేలా ఎంపీలు చొరవ చూపించాలని చంద్రబాబు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలో పెట్టించి పూర్తి చేసేలా చూడాలని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో లౌక్యంగా వ్యవహరించాలని సూచించారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel